హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మామిడి పండుతో పాటు డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్ చేసి ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశారు అంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం బాగా పండిన మామిడి పళ్ళు తీసుకోవాలి. 2 మామిడి పళ్ళకి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ని మనం కరగబెట్టుకోవాలి. డబుల్ మై మెథడ్లో కరగబెట్టారు అంటే చాక్లెట్ కలరు మారకుండా ఉంటుంది, చేదు కూడా రాకుండా ఉంటుంది. ఇలా పైనున్న బౌల్లో చాక్లెట్ మొత్తం యాడ్ చేసి కాస్త కరిగిన తర్వాత ఇందులో కొన్ని కాస్త చల్లార్చిన పాలు పోసుకుని ఇది లిక్విడ్ లాగా రెడీ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కుక్ చేశారు అంటే ఇది చక్కగా కొంచెం థిక్గా వస్తుంది. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ఐస్ మోల్డ్ని తీసుకున్నాం. ఐస్ మోల్డ్ అంటే అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా నేను కాఫీ కప్లో మీకు చూపిస్తున్నా. ఈ కాఫీ కప్లో మనం రెడీ చేసుకున్న ఈ చాక్లెట్ లిక్విడ్ని ఒక్కొక్క కప్పుకి 2 టేబుల్ స్పూన్ లిక్విడ్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత గ్లాసుని చూడండి, లైట్గా ఇలా వంపుకోవాలి. ఇలా వంపితే చివరి వరకు ఈ లిక్విడ్ వస్తుంది. ఇలా వంపడానికి మీకు కాస్త కష్టంగా అనిపించింది అనుకోండి, ఒక చిన్న స్పూన్ తీసుకుని ఎక్కడన్నా ఖాళీలు ఉంటే ఆ ఖాళీలని స్పూన్ తోటి ఇలా కవర్ చేసుకోండి. ఒక్కసారికే అయితే ఈ గ్లాస్కి ఈ చాక్లెట్ పట్టుకోదు. ఈ గ్లాసు చాలా నున్నగా ఉంటుంది. ఇలా కవర్ చేసిన ఈ గ్లాసుల్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట సేపు అలా ఉంచాలి. తరువాత ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు వీటిని నానడానికి పక్కన ఉంచుకోవాలి. సబ్జా గింజలు నానేలోపు మనం మామిడికాయలని కట్ చేసుకుందాం. నేను తీసుకున్న మామిడికాయలు సైజులో కాస్త పెద్దగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వీటి కలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా ఉన్న కాయలైతే మనం ఎలాంటి ఫుడ్ కలర్ ఇందులో యాడ్ చేయవసరం లేదు. మీరు తీసుకున్న కాయలు బాగా స్వీట్నెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇందులో నేను పంచదార కూడా యాడ్ చేయట్లా. మీరు తీసుకున్న కాయలను బట్టి కాస్త పంచదార కానీ లేదా కొద్దిగా బెల్లం పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ మామిడికాయలు చాలా స్వీట్నెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను వట్టి మామిడి పండుతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా లోపల ఉన్న గుజ్జుని చాకుతో అయినా మీరు తీసుకోవచ్చు లేదా స్పూన్తో అయినా తీసుకోవచ్చు. 2 కాయల్ని తీసుకున్న తర్వాత ఇలా విస్కర్ తోటి మజ్జిగ చేసినట్టు 1 నిమిషం చేశారు అనుకోండి, సాఫ్ట్గా వచ్చేస్తుంది. మామిడికాయని మిక్సీలోనే వేయాల్సిన అవసరం లేదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. 1 నిమిషానికి ఇలా క్రీమీ లాగా వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇందులోకి కొన్ని సబ్జా గింజలు యాడ్ చేసుకోండి. సబ్జా గింజలు మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మామిడికాయ టేస్ట్ని కానీ ఫ్లేవర్ని కానీ సబ్జా గింజలు డామినేట్ చేయకూడదు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన గ్లాసులు ఉన్నాయి కదా, ఆ గ్లాసులు తెచ్చి ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, చాక్లెట్ ఇలా లైట్గా మాత్రమే కోట్ అవుతుంది, చాక్లెట్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్లాసుని మరలా ఇలా రౌండ్గా తిప్పారు అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఈ లోపల పోసిన చాక్లెట్ కాస్త చిక్కబడి ఇలా గ్లాస్ మొత్తానికి కవర్ అవుతుంది. ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగో గుజ్జుని గ్లాసులో పోసుకోవాలి. ఇలా లైట్గా కొద్దిగా ఖాళీ ఉండేటట్టు పోసి ఈ గ్లాసుల్ని ఒక బాక్స్లో సెట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న బాక్సు ఈ గ్లాసు కంటే కాస్త పెద్దగా ఉండాలి, అంటే హైటు మనము ఐస్ పుల్లలు పెట్టినప్పుడు మూత పెట్టినప్పుడు కవర్ అయ్యే విధంగా ఉండాలి. అలాంటి బాక్సులో ఈ గ్లాసులు సెట్ చేసుకోండి. తర్వాత ఈ ఐస్ పుల్లల్ని కట్ చేసి మధ్యలో ఇలా సెంటర్కి సెట్ చేయండి. తర్వాత మూత పెట్టేసి ఈ బాక్స్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి కనీసం ఒక 8 అవర్స్ పాటు అలా ఉంచాలి. మీరు సాయంత్రం పూట చేశారు అనుకోండి, ఒక నైట్ మొత్తం ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ డేకి నేను మరలా మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం రెడీ చేసిన ఐసులు చూడండి, చూడటానికి ఎలా ఉన్నాయో. కనీసం పుల్లలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చాయి. ఇలా చేశారు అంటే బాక్స్లో పెట్టారు అంటే పైన పడిన ఐస్ కూడా వీటిలో పడకుండా ఉంటుంది, చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఈ గ్లాస్ని పైన కొంచెం ఖాళీ ఉంచమన్నాను కదా, అక్కడ చాకుతో ఒక్కసారి కట్ చేసి ఇలా ఈ కవర్ని ఈజీగా తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మీరు ఐస్ మోల్డ్లో చేసేదానికంటే ఇలా కాఫీ కప్లో చేయడం వల్ల చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. చాక్లెట్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలా మ్యాంగో యాడ్ చేశారు అంటే చాక్లెట్తో పాటు మ్యాంగో మరింత రుచిగా ఉంటుంది. నేను అందుకే ఇందులో కొంచెం కూడా పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు.
ఈ చాక్లెట్ స్వీట్నెస్ మామిడికాయ స్వీట్నెస్తోనే ఈ ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి మామిడికాయల సీజన్లో ఎక్కువ మామిడికాయలు తెచ్చుకుంటాం కదా, ఇలా చేసి పెట్టుకున్నారు అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే దీన్ని ఇక్కడ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మామిడికాయల సీజన్ అవ్వకముందే ఒక్కసారి ఇలా చేసుకుని మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.